హాయ్ అండి. నేను మీ అనుషని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటీరియర్‌లో జరిగిన మిస్టేక్స్, దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలుసుకుందాం. మేము రీసెంట్‌గా మా ఇంటికి ఇంటీరియర్ చేయించుకున్నాం. మేము ఒక ఇంటీరియర్ కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఇంటీరియర్ చేయించుకున్నాం. ఆ కంపెనీ మా రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు మేము సెలెక్ట్ చేసుకొని మా ఇంటీరియర్ మొత్తం ఆ కంపెనీ చేత చేయించుకున్నాం. ఫైనల్‌గా ఇంటీరియర్ అయిపోయాక నాకు అనిపించిన మిస్టేక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్‌గా నాకు క్రాకరీ యూనిట్ అనిపించింది. క్రాకరీ యూనిట్ ఏంటంటే ఈ గ్లాస్ వేర్ సెలెక్ట్ చేసుకున్నాం లోపల. క్లియర్ గ్లాస్. లోపల ఏమైనా గ్లాస్ ఐటమ్స్ పెట్టినా కనిపిస్తుంటది కాబట్టి మనం ఎట్లా క్రాకరీ యూనిట్‌లో గ్లాస్ ఐటమే కాబట్టి పెట్టేది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. చుట్టూతా బోర్డర్ మటుకు వుడ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ బార్డర్ అనేది చాలా బ్రాడ్గా వచ్చింది. చూడండి వుడ్ ఇంత వచ్చింది. రెండు వైపులు రెండు చాలా అంత అంత వుడ్ వచ్చేసరికి క్లియర్ గ్లాస్ ఐటమ్ తగ్గిపోయింది. సో నాకు ఫైనల్గా ఫిట్ అయ్యాక అనిపించింది ఏంటంటే గ్లాస్ ఐటమ్ ఎక్కువ వచ్చి వుడ్ తగ్గిస్తే బాగుండేది అని. సో నేను ఈ విషయాన్ని ఇంటీరియర్ డిజైనర్తో మాట్లాడితే తను అన్నారు మా స్టాండర్డ్స్ ఇవేనండి, అలాగే చేస్తాం మేము. ఇన్ కేస్ మీరు వుడ్ ఐటమ్ కానీ తగ్గించి గ్లాస్ పెడితే గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. ఇన్ కేస్ మీకు ఈ ప్యాటర్న్ నచ్చకపోతే కంప్లీట్గా దీనికి మనం ఎంత పే చేసామో అదంతా వేస్ట్ అయినట్లే. మళ్ళీ ఎక్స్ట్రా పే చేసుకొని ఈ ప్యాటర్న్ మార్చుకోవాలి అని చెప్పారు. సో మన చేతుల్లో అప్పుడు టైం లేదు. సో అందుకని మేము ఉన్న దాంతో వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి కిచెన్ లాఫ్ట్ కూడా అండి మాకు బాగా వేస్ట్ అనిపించింది. వేస్ట్ అంటే ఏమీ పట్టట్లేదు ఈ లాఫ్ట్కి. లాఫ్ట్ జనరల్గా ఎందుకు వేస్ట్, మన ఏమైనా ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం పెట్టుకుంటాము. సో దీంట్లో అంత స్టోరేజ్ ఏం పట్టట్లేదు. చాలా తక్కువ డెప్త్ ఇచ్చారు. చూడండి మీరే కనిపిస్తుంది ఇక్కడ చాలా తక్కువ డెప్త్ ఇచ్చారు. సో ఆ డెప్త్తో పాటు మధ్యలో మాకు ఆ డెప్త్ అలా పెట్టి మధ్యలో బీమ్ వచ్చింది. సో దానివల్ల మేము ఏం ఐటమ్స్ పెట్టుకోలేకపోతున్నాము. దాంట్లో మినిమం 5 kgs వెయిట్ కూడా 5 kgs బిలోనే పెట్టుకోవాలి అని చెప్పారు. లేకపోతే వుడ్ అనేది వంగిపోయిద్ది అని చెప్పారు. సో అలా అంటే దాని వర్క్కి దాని లాఫ్ట్ మనం చేయించిన దానికి అదేమీ ఫుల్ఫిల్ చేయట్లేదు. మనం స్టోరేజ్ అదేం మనకి అంత హెవీగా పనికి రావట్లేదు. సో కొంతమంది డిజైనర్స్ ఏంటంటే ఓపెన్ అప్ అవుతారు. సో మీకు మనం వన్స్ డిజైనింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు అంటే ఇనిషియల్గా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. మనకి ఏమేమి ఐటమ్స్ కావాలి, 2-3 డిస్కషన్స్ జరుగుతాయి. మనకి ఇవి కావాలి అండ్ లామినేట్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ డిస్కషన్స్ జరిగినప్పుడు వాళ్ళు చెప్తారు మేడం లాఫ్ట్స్ మా స్టాండర్డ్స్ ప్రకారం లాఫ్ట్స్ అంత పెద్ద యూజ్ ఉండదని. కొంతమంది డిజైనర్స్ ఓపెన్ అప్ అవుతారు. సో అలాంటి డిజైనర్స్ ఓపెన్ అప్ అయితే వెల్ అండ్ గుడ్, మనకి చాలా మనీ సేవ్ అవుద్ది ఫస్ట్. ఎందుకంటే మనం అన్నెసెసరీగా వేస్ట్గా మనీ పెట్టుకుంటే మనకి ఏమంత యూజ్ ఉండదు కదండి. సో మనీ మనకి సేవ్ అవుతుంది. కానీ కొంతమంది డిజైనర్స్ ఓపెన్ అప్ అవ్వరు. సో ఇప్పుడు మా డిజైనర్ ఓపెన్ అప్ అవ్వలేదు కాబట్టి మాకు ఇక్కడ అంత మనీ వేస్టేజ్ అండ్ దానికి పెట్టిన మనీకి మనకి అదేమన్నా లాఫ్ట్ పనికి వస్తుందంటే ఏమీ అంతేం పనికి రావట్లేదు. సో ఇదొక డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ జరగకుండా ఉండాలి అంటే నాకు అనిపించింది ఏంటి అంటే మనకి వాళ్ళు 2D డిజైన్ 3D డిజైన్స్ పంపిస్తారు. వన్స్ మొత్తం కంప్లీట్ అయ్యి బిఫోర్ ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు మన ప్రాజెక్ట్ అంటే మన ఇంటీరియర్, మన హోమ్ ఇంటీరియర్ వాళ్ళు 2D 3D డిజైన్స్ మనకి పంపించినప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన కిచెన్లో లాఫ్ట్ ఎంత డెప్త్ ఉంది, ఎంత లెంత్ వస్తుంది, ఒక్కొక్క కబోర్డ్ ఎంతెంత లెంత్లో పెడుతున్నారు, అవన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. సో అవి మనం ఒకసారి వెరిఫై చేస్తే మనకు అప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ తెలుస్తాయి. మనకి ఎంత డెప్త్ ఎంత లెంత్ వస్తుంది, ఎంత విత్ వస్తుంది తెలిస్తే మనకి ఒక ఐడియా వచ్చింది. సో వాళ్ళు అప్పుడు కానీ మీరు అది వాళ్ళు ప్రింట్లో పంపిస్తారు. ఐ మీన్ మెయిల్ ఆర్ వాట్సాప్ ఎలా కమ్యూనికేషన్ ద్వారా పంపిస్తారు. సో డిజిటల్గా మనకి అర్థం కాకపోతే వాళ్ళ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఎంత విత్ ఉంది ఎంత లెఫ్ట్ ఉంది. మనకు ఒక ఐడియాకి రాకపోతే ఒకసారి మనము వాళ్ళని రిపీటెడ్గా క్వశ్చన్స్ అడిగి మనం క్లియర్ చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటే నాకు ఈ మిస్టేక్స్ జరగకుండా ఉండేదేమో అనిపించింది. అప్పుడు అలాంటి డిస్కషన్లో ఇలాంటి పాయింట్స్ బయటపడి ఉండేవి. సో మేము అది చేయకపోవడం వల్ల మాకు ఈ పాయింట్స్ బయటపడలేదు. సో ఇన్ కేస్ ఎవరన్నా ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇలా డిస్కస్ చేస్తే మీకు ఇలాంటి ఇష్యూస్ అవాయిడ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.